చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి వారి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమిత. అయితే మనకి కొన్ని రోజుల క్రిందట యుద్ధం చూసాము. యుద్ధ వాతావరణం నెలకొనింది, అదంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ 2026లో కూడా 3వ ప్రపంచ యుద్ధం అంటే ఆల్రెడీ అక్కడ ఈ పునాది ప్రారంభం అయిపోయింది, అది కంటిన్యూ అవబోతోంది 2026లో అని చెప్పి బాబా వంగ ప్రెడిక్షన్ అంతా కూడా మనం గత కొన్ని నెలల నుంచి వింటూనే ఉన్నాము. ఆవిడ ఏదైతే చెప్పిందో అది అచ్చు గుద్దినట్టుగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆవిడ ప్రిడిక్షన్ లోనే ఈ 2026లో ఈ 3వ ప్రపంచ యుద్ధం భారీ ఎత్తున కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పారని వింటున్నాము వార్తలు. అది వాస్తవమా? నిజంగా ఆ యుద్ధం జరగబోయే అవకాశం ఉందంటారా? తప్పకుండా జరుగుతుంది. అంటే థర్డ్ వరల్డ్ వార్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్, ఇందులో వార్స్ లో రకాలు ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్స్, హాఫ్ వార్స్, పార్షియల్ వార్స్ అని జరుగుతాయి. వంగబాబా గారు చెప్పిన ప్రకారం కలియుగాంతానికి పునాదులు దగ్గరగా పడుతున్నాయి అని అందులో డౌట్ లేదు. అసలు ముందు వంగబాబా గారి గురించి తెలుసుకోవాలి మనం. ఆయన కలియుగాంతానికి పునాదులు దగ్గర అని ఎలా అంటాం గురుజీ? ఇప్పుడు మనం 5000 సంవత్సరంలోనే ఉన్నాము, ఇంకా చాలా ఉన్నాయి అన్నారు కదా. 4,32,000 సంవత్సరాలు ఉంది. అయితే వ్యాసుల వారు రాసినట్టు ఈ సోకాల్డ్ పండితులు ఎవరైనా చూసారా? లేదు. అక్కడ కలియుగ భవిష్యత్తర పురాణంలో ఏమైనా చెప్పబడి ఉందంటే, మనిషి యొక్క ఆయుర్దాయం లోపల నరాలు గిరాలు ఆర్గన్స్ మంచి బలంగా 100 సంవత్సరాలు ఉంటాయని చెప్పాడు. అంటే 100 సంవత్సరాలు ఉంటే తాగేవాడు తాగుతాడు, సిగరెట్లు తాగేవాడు వాడు 60 సంవత్సరాలకే టపి అంటాడు. అలాగే యుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ యుగములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ధర్మంగా ప్రవర్తిస్తే దాని బాడీ ఎలాగైతే ఫుల్ ఆయుర్దాయంతో ఉంటుందో ఆ యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది. 4,32,000 సంవత్సరాలు. వీళ్ళు అధర్మం చేస్తున్నప్పుడు 4,32,000 సంవత్సరాల కంటే ముందే అయిపోతుంది అనమాట. అది కలియుగ భవిష్యత్తు పురాణంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. అయితే దీన్ని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకని డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు. ఏమనంటే కలియుగ ప్రమాణం అనేటటువంటిది అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత 1962 తర్వాత మీకు శని మిథున రాశిలోకి రావాలా, అది క్లియర్ గా చెప్పాడు. అది ఎప్పుడు వస్తుంది? 2035కి వస్తుంది. యుద్ధం ఎప్పుడు రావాలా? 2026లో స్టార్ట్ అయితే మా బ్రదర్ ట్రంప్ హయాంలో స్టార్ట్ అయితే వస్తుంది. అసలు యుద్ధం చేయించగలిగే దమ్ము ధైర్యం మా ట్రంప్ తప్ప ఎవరికి లేదు. అందువలన ఈ యొక్క దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా. కాబట్టి వంగబాబా గారు ఆవిడ పాపం గుడ్డామె చిన్న పిల్లగా ఉన్నప్పుడు బల్గేరియన్ దేశంలో ఫారెస్ట్ లో కూర్చొని తపస్సు చేసింది. 2009/11 ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. బాంబేలో తాజ్ హోటల్లో మనాళ్ళమందరి పైన ఫైరింగ్ అంతా జరిగింది. మనం చూసాం. 9/11 అటాక్స్ అంటాం. 2011లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ USA జరిగింది. అది కూడా మనం చూసాం. నెక్స్ట్ ప్రిన్సెస్ డయానా ఆమె యాక్సిడెంట్ లో మరణిస్తుందని చెప్పింది, జరిగింది. చైనా ఫాల్ అవుతుంది అన్నారు, జరిగింది. జపాన్ లో సునామీలు అన్నారు, జరిగింది. ముగ్గురు ఉన్నారనమాట. ఎవరు? పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పింది, నాస్ట్రాడమస్ అనేటటువంటి ఆయన చెప్పింది, వంగబాబా గారు చెప్పింది. ముగ్గురు ప్యారలల్ గా సమానం అవుతున్నాయి. ఏదో స్లైట్ ముగ్గురు కూడా ఈ యుద్ధం ఉందని చెప్పడం జరిగింది. అంతేనమ్మా, యుద్ధం ఆల్రెడీ జరుగుతుంది ఒక పక్క. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతుంది. మా బ్రదర్ ట్రంప్ మధ్యలో వెళ్ళి వచ్చేసి చూసి వస్తూ ఉంటాడు. అయితే అది అలా కంటిన్యూ అవుతా ఉంటాయి అన్నమాట. అందువలన వాళ్ళు మనం ఊహించేసుకోకూడదు. ఎట్లా మొత్తం ఆటం బాంబులు పడిపోతాయేమో, మొత్తం జనాలు మొత్తం లేకుండా అయిపోతారు, అట్లా కాదు. వంగబాబా గారు ఏంటంటే హ్యూమన్ మ్యాన్ కైండ్ విలువలు తగ్గిపోతాయి 2025 నుంచి. ఈ మిథున రాశిలోకి వచ్చింది 2035లోకి. శని మీనరాశిలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందని డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు. ఆటోమేటిక్ గా అప్పుడు మనం థైలాండ్ బ్యాంకాక్ లో అర్త్క్వేక్స్ వచ్చినాయా లేదా? వాల్కనాస్, సముద్రాల లోపల ఉన్న వాల్కనాస్ పేల్తాయని చెప్పారు. చూద్దాం మరి 2026లో జరుగుతుంది. అలాగే జపాన్ది అక్కడ అర్త్క్వేక్స్ వస్తాయి. ఈ
ఇవన్నీ అన్నారు. జూలై 5th కంటే సెప్టెంబర్ 5th వచ్చేసింది. వంగబాబు గారు చెప్పింది అది. సో వీళ్ళంతా భవిష్యత్ ద్రష్టలు అంటారు వీళ్ళని. కాబట్టి ఇప్పుడు ఈ 4,32,000 మామూలు మనిషికి ఎలా ఉండిపోయిందంటే మైండ్లో 4,32,000 సంవత్సరాలు అని ఉండిపోయింది. ఏదో వ్యాసుల వారు రాసినప్పుడు వీళ్ళందరూ చూసినట్టు శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత అంటారు. శాస్త్రాలు అనేటటువంటివి నేను చెప్తాను చూడండి. వేదాలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేదాలు ఎవరు రాశారు? వేదాలు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, వేద విభజన చేశాడు వ్యాసుడు, విడగొట్టాడు. కాబట్టి మరి రాముడి కాలం అని కృష్ణుడి కాలం అని ఇలా డివైడ్ చేసుకున్నాం. అలా కల్కి కాలం ఇది. మరి ఈ కల్కి కాలంలో కల్తీ ఎక్కువ ఉంటుంది. కలియుగం ఇస్ నథింగ్ బట్ కల్తీ యుగం. కలియుగం ఇస్ నథింగ్ బట్ కామయుగం. ఈటింగ్ అండ్ మేటింగ్ అంతే కలియుగానికి. అందువలన ఇక్కడ వచ్చేసి నేను నీతులు చెప్తా, ధర్మాలు చెప్తాను, కుదరదు. ధర్మము కలియుగం మీద ఒక పాదం మీద నడుస్తుంది అన్నారు. కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ లోనే జరుగుతూ వస్తుంది. మనుషులకు భయం వస్తుంది అనమాట. చచ్చిపోతున్నామంటే మనకు భయం వేస్తుంది. అందువల్ల మనం ఏమంటామంటే అమ్మ తొందరగా చచ్చిపోతానమ్మా, ఇంకా రాకూడదు వరల్డ్ వార్, వీడు వచ్చి తప్పులు చెప్తున్నాడు, భయపెడుతున్నాడు అనుకుంటారు. కానీ శాస్త్రాలు, సైన్స్, ఇప్పుడు చూడండి ఒక కామెట్ వచ్చేసి 2026లో పడిపోబోతోంది మన పైన. స్కైలాబ్ ఎలా పడుతుందో 2026లో జరుగుతుంది. అది నాసా ధృవీకరించింది దాన్ని. నాసా కూడా యాక్సెప్ట్ చేసింది. సో దగ్గరకు వచ్చేస్తుంది భూమిని శకలం గుద్దుకుంటూ. మీటియార్స్, కామెట్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మనము వేనస్ మీదకి 2028 మీదకి 28లో మిషన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇస్రో అండ్ నాసా కొలాబరేషన్ తో. సో మనం వేనస్ దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం 2028లో. అండ్ వంగాబాబా గారు ఇంకోటి కూడా చెప్పారు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ 2026లో మొదలైపోద్దని. అంటే ఏంటంటే వేరే గ్రహాంతర వాసులతో మనకి సిగ్నల్స్, మనకి కనెక్షన్ ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే అమెరికా ఎలాగా వెళ్ళిపోతున్నామో, ఇప్పుడు పెళ్ళిళ్ళు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలతో చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరే గ్రహాల మీద ఉన్న మనుషులతో చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేస్తుంది కదా రాయబారాలు. ఇప్పుడే స్పేస్, ఇప్పుడు ఫ్లయింగ్ సాసర్స్ దిగుతున్నాయి అమెరికాలో. ఆల్రెడీ టెరెస్ట్రియల్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. దిగుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, అన్నీ తెలుసు. ఇప్పుడు 2026లో వాళ్ళు మనవాళ్ళు అంతా కూడా ఎలా అయితే అమెరికాకి మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో, ఇప్పుడు ఇతర గ్రహాంతర వాసులతో కనెక్షన్స్ ఏర్పడుతుందని క్లియర్ గా చెప్పారు. అయితే వంగాబాబా గారి ప్రెడిక్షన్స్ ప్రకారం 5075లో కలియుగాంతం అని చెప్పింది ఆమె. 5075లో అంటే 2030. ఇప్పుడు ఈ చెప్పినట్టు థర్డ్ వరల్డ్ వార్ జరిగితే మొత్తం స్మాష్ అయిపోద్ది అని ఎవరు చెప్పారు? థర్డ్ వరల్డ్ వార్ మళ్ళీ చిన్న చిన్న యుద్ధాలు వేసుకుంటాం మనం. ఇప్పుడు మన మోడీ గారు మొన్న యుద్ధాలు చేసాం, పిల్లల తుపాకీలాగా చేసాం సరదాగా. అవన్నీ దానికే 20,000 కోట్లు ఖర్చు అయింది. మరి అసలంటూ మరి హిరోషిమా నాగసాకి మీద వేసేసినట్టు అప్పుడు న్యూక్లియర్ వెపన్స్, అది ఇంకా టైం ఉంది. కల్కి వస్తాడు. ఆ కల్కి అంటే ఎవరో కాదు, ఆ బాంబ్ అన్నమాట. అదే కరెక్ట్ గా పడిపోద్ది. అప్పుడు కరెక్ట్ గా అంతా ప్రళయం అయిపోయి ప్రపంచం అంతమవుతుంది. ఇది పెద్ద డీకోడింగ్ చేయాలి. ఈ లోపల అసలు జరగాల్సింది చూడాలి. నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒకళ్ళు వస్తారు, నా పేర్లు వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానంలో ఉందని బోల్డ్ మంది వస్తారని బ్రహ్మగారే రాశారు. తర్వాత నేనే కల్కి అవతారాన్ని ఆ మధ్య వచ్చారు, బోల్డ్ మంది వచ్చారు, వేల మంది జనం వెళ్ళిపోయారు. ఇలా జరుగుతాయి అన్నారు. అంటే మనము ధర్మ మార్గంలో నడుచుకోండి అని చెప్తున్నారు. అప్పుడు ఇంకా కొంతకాలం సాగదీయగలం కలియుగాన్ని. అందువల్ల ఇప్పుడు 3,200 కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి, సౌర కుటుంబాలు. 3,200 కోట్లు, 3 × 10⁻11. ఇంకా చెప్పలేము. అయితే అంతే కరెక్ట్ గా లెక్క పెట్టాము మనం. ఇంకా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనము వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో మనము శంబాలా గ్రామానికి వెళ్ళిపోతుంది మన ఆత్మ అంటున్నాం. మరి స్పీడ్ ఆఫ్ థాట్, స్పీడ్ ఆఫ్ లైట్, ఇవన్నీ ఇమాజినేషన్స్ కాదు. ఇమాజినేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎక్యురేట్ క్యాలిక్యులేషన్స్, ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ తోనే ఉంటాయి. అలా దీనికి ఒక మెథడాలజీ ఉంటుంది. అలాగే ఈ కలియుగాంతానికి ఇది మేధావులు డిస్కస్ చేయాల్సింది. కాబట్టి ఈ మేధావులు అంటే ఎవరు? మనమే, నువ్వు నేనే. నేను ఐఐటి మెడ్రాస్ లో PhD చేశాను. ఇంకెవడు డిస్కస్ రమ్మను, ఎవడొస్తాడో చూస్తాను. తర్వాత అధర్ముని మీద పండితుడిని నేను, రమ్మను. మరి అవన్నీ డీకోడ్ చేసుకోవాలి. అప్పుడు మా గురువులు చెప్పినవి అందరూ కూడా, పెద్దలు చెప్పినవి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలే కాదు, ఇప్పుడు మన గురువులు అందరూ ఎవరు చెప్పినా కూడా అదే చెప్తున్నారు. మామూలు జనం ఏంటంటే మెసేజ్ ఇస్తున్నారు, ధర్మ మార్గంలో నడుచుకుంటారా బాబు అని. అవి జరిగే ప్రళయాలు జరుగుతాయి. అందువల్ల ఇదమ్మా. అందువల్ల యుక్రెయిన్
ఈ యొక్క రష్యా యుద్ధం జరగబోతోంది. ఆ రష్యా యుద్ధాలకి జరుగుతుందా లేదా? ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తీసుకున్న, రెండో ప్రపంచ యుద్ధం తీసుకున్న కొన్ని సంవత్సరాల పాటు కూడా యుద్ధం జరుగుతూనే వచ్చింది. అది ముగింపు అవడానికి కొన్ని సంవత్సరాల కాలం. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఈ యుద్ధం గురించి కూడా అసలు ఎంతకాలం జరిగే అవకాశం ఉంది, జన నష్టము ఇదంతా ఎలా ఉంది, ఏంటి ఆ ప్రెడిక్షన్ లో ఏమైనా ఉందిగా? మా వంగా బాబా చెప్పింది. మన వంగా బాబా 2026 నుంచి ప్రారంభమై 2035 వరకు వస్తుంది. 9 సంవత్సరాల దాదాపు. ఎన్ని సంవత్సరాలు? 36 నుంచి 2026 నుంచి 2035, 9 years. అప్పుడు కూడా ఆ ప్రపంచ యుద్ధాలు అలాగే. అందుకనే కదా మొన్న మోడీ గారు యుద్ధం చేయకుండా చేయడానికి ఏంటి కారణం? మొన్న ఆయనకి 3వ యుద్ధం చేసి పెట్టేద్దుడు ఆయన. ఆయనకి తెలుసు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అని. మన మోడీ గారి హయాంలోనే జరుగుద్ది ఇది కూడా. ఎందుకంటే మోడీ గారు కారణ జన్ముడు. ఆయన ఇప్పుడు మనకి దేశాన్ని వరల్డ్ 3rd సూపర్ పవర్ గా చేశారు. ఇప్పుడు మన ట్రంప్ గారు H1B వీసాలు ఉన్నాయి, దానికి రేట్లు ఎక్కువ పెట్టారంటున్నారు. $1,00,000. పేదవాళ్ళ జోలికి రాలేదు ఆయన, స్టూడెంట్స్ జోలికి రాలేదు. హై స్కిల్డ్ హైలీ పెయిడ్ స్టూడెంట్స్ కి వర్క్ చేసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళకి పెడుతున్నారు. కాబట్టి అలాంటి పాలసీస్ లో భాగంగా మనము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వాదనలు ఉంటాయి. మీరు 100 రూపీస్కి 20 రూపీస్ ఇస్తారు పేమెంట్, 100 రూపాయలు పని తీసుకొని, కాబట్టి ఇండియన్ మేధస్సును అంతటి కూడా పిండుకుంటున్నారని. అది కరెక్టే వాదన. అలాగే మరి ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, ఒక ఇంట్లో మంచి హోటల్ క్లిక్ అయింది, ₹1,00,000 రెంట్. వాడు ఏం చేస్తాడు, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఓనరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ తగ్గించి 2 లక్షలు పెడతాడు. తీసుకోమా ఏరే కావాలన్నప్పుడు అలా కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు. అలాగే మనకి ఈ యొక్క ట్రంప్ గారి హయాంలోనే, ఈ యొక్క మోడీ గారి హయాంలోనే ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. యూరప్ ప్రధాన కేంద్రం అవుతుందని చెప్పింది వంగా బాబా. యూరప్ ఇప్పుడు జరుగుతుంది, రష్యా దేశం అక్కడి నుంచే జరగబోతుంది. కాబట్టి దీనికి మనం భయపడకుండా రెడీగా ఉండాలన్నమాట యుద్ధానికి. ఇప్పుడు మీకు ఒక వింత చెప్తాను. అమావాస్య రావాలంటే 15 రోజులు పడుతుంది కదా. అసలు దేవీ నవరాత్రులు ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? 9 రోజులు జరిగింది. మరి 2025లో ఎన్ని రోజులు జరిగింది? 11 రోజులు. ఇది వరకు 10 రోజులు. 9+1 9 days అమ్మవారు యుద్ధం చేసిందని చెప్పారు, +1 దశమి. ఇప్పుడు 10 days యుద్ధం జరిగింది, +1 విజయదశమి. మీరెవరు నిర్ణయించడానికి? దేవి పురాణంలో, దేవి భాగవతంలో 9 రోజులు అమ్మవారి యుద్ధం చేసిందిరా మొర్రో అని పురాణాలు చెప్తుంటే, మరి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మనమే డిసైడ్ చేసాం, మన గురువులే డిసైడ్ చేశారు, వేదిక్ స్కాలర్స్ అంతా 10 రోజులు చేస్తామని. అంటే 10 రోజులు ఇప్పుడు ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్, పురాణానికి కాంట్రడిక్షన్. వ్యతిరేకం అవట్లేదా? 9 రోజులు అమ్మవారి నవరాత్రుల పేరు అందుకే పెట్టాం. ఇప్పుడు నవరాత్రులు అనకూడదు, దశరాత్రులు అన్నారు. అలాగే 4,32,000 సంవత్సరాలు కూడా తగ్గుతుంది అని. అంతేగాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది, ఆయన పిచ్చోడు కాదు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం అమ్మ. ఆయన చెప్పింది ఏది కూడా ఇంతవరకు పొల్లుపోలేదు. కాబట్టి ఇది కూడా పొల్లుపోతుంది. అందువల్ల క్రిస్టల్ క్లియర్ గా మనం రెడీ అయిపోవాలి. చేదు నిజమైనా సరే ఏంటంటే 2026 నుంచి మనం 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పునాది పడుతోంది. 2035కి డే బై డే ప్రోగ్రెస్. ఇది ఎందువలనంటే ఎవల్యూషన్ లో ఒక భాగం. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. అందువలన జాగ్రత్తగా చేసుకోవాలి. గురుజీ, ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటాం, అంటే మనం ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలను బట్టి మన మరుసటి జన్మ అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పి. అది వాస్తవం అని కూడా మనం నమ్ముతూ ఉంటాం ఒక రకంగా. అయితే మరి ఒక జన్మకు సంబంధించిన మరొక ఆ యొక్క స్మృతులు అన్ని కలిపే మరుసటి జన్మ అయినప్పుడు మొదట జన్మ తీసుకోవడానికి మరి అసలు ఏముంది? అంతకు ముందర జన్మే లేదు కదా. మరి ఈ జన్మ అసలు కారణం ఏంటి? ఎందుకు తీసుకోబడింది? అసలు ఎలా తయారు చేయబడింది? అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో తప్పు చేశా, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ జన్మలో నేను ఇబ్బంది పడతాను, ఎవరి ద్వారా ఇబ్బంది పడతాను, నా అంతటి నేను ఇబ్బంది పడతాను, అలా ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. మరి ఏది లేనప్పుడు అసలు నేను ఇది ఎలా అనుభవిస్తా మొదటి జన్మ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది అద్భుతమైన క్వశ్చన్. ఈ యొక్క క్వశ్చన్ కి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వాలి మీకు. మా గురువు గారు గరిపాటి నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయి ప్రజా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు సేమ్ ఒక మాస్టర్ గారు అడిగారు, గురువు గారు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇప్పుడు మన సైడ్ లో మనం చెప్దాం. సాధారణంగా ఈ యొక్క కర్మలు మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటేమో
సంచిత కర్మ, క్యుములేటివ్, అంటే కేవలం ఒక జన్మ కాదు, 7 జన్మలో 10 జన్మలో ఆ కర్మలో కొంచెం 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 యాడ్ చేసుకుంటూ చక్రవడ్డీ అంటాం కదా, వడ్డీకి వడ్డీ, అది సంచిత కర్మ. రెండోది ప్రారబ్ధ కర్మ. మూడవది ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు చేసుకున్నది, గతంలో ఒక జన్మ చేసుకున్నది, దాన్ని ప్రారబ్ధం అనుభవిస్తున్నావురా అంటావు, నువ్వు చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో రాబోయేటటువంటి కర్మను కూడా అడ్జస్ట్ చేస్తారు ఇందులోకి. అర్థం అవ్వాలంటే నృసింహ సరస్వతి స్వాముల వారు, దత్తాత్రేయ స్వాముల వారు ఒక చనిపోయిన అతన్ని బతికిచ్చేస్తారు. బతికిచ్చేస్తే బతికేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పండితుడు వచ్చి, మీరు ఎలా బతికిస్తారండి, బ్రహ్మదేవుడు రాశాడు అంటారు కదా విధిని లిఖితం, ఇతనికి ఇంతే ఆయుర్దాయం అని ఉంది, మీరెవరో బ్రతికించడానికి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ చెప్పింది అబద్ధమా అయితే అని అడుగుతారు. బ్రహ్మ చెప్పింది కరెక్టేనా ఆయన అని, ఇదంతా గురుచరిత్రలో ఉంటుంది. అతనికి చూపిస్తాడు అనమాట, నేను ఇతను నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి 30 సంవత్సరాల ఆయుర్దాయాన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేశానంటారు. అది ఆ నెక్స్ట్ జన్మలోకే తీసుకెళ్ళిపోతాడు. అడిగిన క్వశ్చన్ అడిగిన ఆయన్ని తీసుకెళ్ళిపోయి చూపించి ఎస్ అని సాటిస్ఫై అవుతాడు అనమాట. సో ఆగామి కర్మ అంటే అదనమాట. మనం ఇప్పుడు చేసేదాన్ని బట్టి, కర్మలను బట్టి ఫ్యూచర్లో రాబోయేటటువంటిది కూడా తీసుకొచ్చి పుణ్యమైన మంచి అయినా లాభమైనా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియమాణ కర్మ అని 4వ కర్మ ఉంటుంది. ఇది ఎప్పుడు వినలేదు గురుజీ. మరి కర్మలో అదే మెయిన్ ఇంపార్టెంట్. స్పాట్ లో అప్పటికప్పుడు చేసేదన్నమాట. ఇప్పుడు రిజల్ట్ స్పాట్ లో మంచి పని ఇప్పుడు చేసాం అనుకో, సద్య ఫలదాత అంటాం. ఇక్కడే సద్య ఫలదాత అంటే కోరిన వెంటనే ఫలితాలు ఇచ్చేస్తాడు స్వామి. మంచి పని ఇక్కడ చేస్తే స్పాట్ లో ఫలితం. స్పాట్ అడ్మిషన్స్ అని పెడతాం యూనివర్సిటీలో. మనం మామూలుగా కౌన్సిలింగ్ కాకుండా అప్పటికప్పుడు మీ ఇష్టం వచ్చి కొనేసుకొని వెళ్ళిపోండి స్పాట్. అలాగే దేవుడు కూడా కర్మకి మనకి స్పాట్ కర్మ పెట్టాడు అనమాట. అక్కడ నలిఫై చేసేసుకోవచ్చు, మనం క్లీన్స్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు అద్భుతమైన క్వశ్చన్ అడిగావు. ఈ జన్మలో అనేవి అంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి పాపం వల్ల ఇక్కడ కష్టాలు, ఆ ముందు జన్మలో ఉన్నటువంటి పుణ్యాల వల్ల ఇక్కడ సుఖాలు వస్తున్నాయి. అసలు ఫస్ట్ జన్మకి ఎవరో ఏం మనం చేయలేము కాబట్టి మనకి పుట్టుక అదే ఫస్ట్ జన్మ అయినప్పుడు మనకి పాపాలు ఎందుకుంటాయి, పుణ్యాలు ఎందుకుంటాయి, అప్పుడు సుఖాలు కష్టాలు ఎలా డిసైడ్ చేస్తారని అద్భుతమైన క్వశ్చన్. అసలు ఆత్మకి పుట్టగా లేదు, చావు లేదు. ఓకే, మనకు కూడా పుట్టుగా చావు ఉంది అనుకుంటున్నామా? లేదు. మనం చచ్చిపోవడం ఇదంతా ఇమాజినేషన్, ఇదంతా ఇల్యూషన్ అన్నాడు శంకరాచార్యులు వారు. షర్ట్ మార్చుకోవడమే డైలీ లైఫ్ లో మనం ఉంటాం కదా, రోజు నువ్వు డ్రెస్ మార్చుకుంటావు, చిరిగిపోయినప్పుడు ఎలా అయితే డ్రెస్ మార్చుకుంటున్నామో ఇది అంతే అనమాట. అసలు ఫస్ట్ పరమాత్మ ఈ బ్రహ్మాండంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను అనేకం అవ్వాలి అనుకున్నాడు. ఒక్కడే ఉంటే బోర్ కొడుతుంది కదా, నేను అనేకమై చక్కగా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవచ్చు, ఒకరితో ఫైటింగ్ చేసుకోవచ్చు, ఇలా ఒకళ్ళేమో డిన్నర్కి పిలవచ్చు, ఇట్లా రకరకాలుగా అనేకం అవ్వాలి అనుకున్నాడు. ఆ అనేకం అవ్వాలనుకున్నప్పుడు ముక్కలుగా అయిపోయి మనందరము సృష్టి జరిగింది. అంటే ఏంటి? పార్షల్ అవతారాలు మనం కూడా. అంటే ఎవరు మనమే పరమాత్మ. అదే మన ఫస్ట్ జన్మ. పరమాత్మ ఫస్ట్ డివైడ్ అయ్యాడు, డివైడ్ అయ్యి ముక్కల కింద అయ్యాము. మనం ఏమో పాపం చేయలేదు, అప్పుడు డివైడ్ అయ్యి ముక్కలు అయ్యాము, జన్మెత్తాం మనం. దట్ ఈస్ ద ఫస్ట్ జన్మ. అయితే పరమాత్మకి రియలిస్టిక్ గా మనం చెప్పుకోవాలనుకుంటే పరమాత్మకి జన్మే లేదు. అలాగే మనకి పరమాత్మ అంశ సంభూతులం కాబట్టి మనకు కూడా జన్మ లేదు. పరమాత్మకి మరణం లేదు, మనకి మరణం లేదు. మనం ఆత్మ. ఇప్పుడు ఇన్ని పాల గిన్నెలో ఇన్ని పాలు ఉన్నాయి, ఒక్కొక్క చుక్క మనం అనమాట. ఒక చుక్క నువ్వు, ఒక చుక్క నేను, మొత్తం అంతా కలిస్తే పరమాత్మ. సముద్రంలో అన్ని నీళ్లు కలిస్తే పరమాత్మ. ఒక్కొక్క చుక్క నీళ్ళు ఒక్కొక్క జీవి. ఆ విధంగా అందుకే బ్రహ్మాస్త్రం అంటాం. అంటే అన్ని ఎనర్జీస్, సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ఎనర్జీస్ కలిపితే బ్రహ్మాస్త్రం అంటాం. సో ఇక్కడ మనకి దైవ లక్షణాలన్నీ సేమ్ ఉంటాయి. కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలాగైతే మొత్తం మిల్క్ లో ఉన్నాయో, ప్రతి చుక్కలోనూ, ఈ చుక్కలోనూ ఇంకో చుక్కలోనూ రసాయనిక ధర్మాలు, భౌతిక ధర్మాలు సేమ్ ఉంటాయి. క్వాలిటీస్ అన్ని సేమ్ ఉంటాయి. ఇకపోతే ఆత్మ చాలా మందికి తెలియదు ఏమి అనుకుంటారంటే, అందరు ఆత్మలు ప్యూరు. ఆత్మని ఆత్మ ప్యూర్ అయితే మరి కంట్రీ వేషాలు ఎందుకు వేస్తాడు? ఒకడు ఏం చేస్తాడు? ఒకడు బాగా రైజ్ అవుతున్నాడు ఇంకో ప్రొఫెషన్ లో. స్వామి వివేకానంద చెప్తాడు, ఒక ఇండియన్ డబ్బా కప్పలు ఉన్నాయంటే, ఇండియన్ కప్పలు
ఇతర దేశాల కప్పలకేమో అన్నిటికీ మూతలు వేశారు. ఇండియా కప్పలకేమో మూత వేయలేదంట. అరే ఇండియా డ్రమ్కి ఎక్స్పోర్ట్ పంపులో మూత వేయలేదంటే ఆయన క్లియర్గా చెప్తాడు. ఇది చిరంజీవి గారు కూడా చెప్తారు అనేక సందర్భాల్లో. ఆయన ఏమంటే ఇండియా కప్ప ఒకటి పైకి వెళ్తుంది అనుకో, ఒక వృత్తిలో పైకి వెళ్తుంటే వెనకాల కప్ప అమ్మాను ముందుకెళ్ళిపోతుంది కుదురుతుందా అని ఆ కాలు పట్టుకొని కిందకి లాగేస్తుంది. అది ఎంత పైకి వెళ్తుంటే కిందకి లాగేస్తుంది. ఇది తరతరాలు ఉంటుంది. ఇది ప్యూర్ ఎలాగైంది చెప్పు. ఇప్పుడు ఆత్మ, ఇప్పుడు మా గురువు గారు అందరూ చెప్తున్నారు ఆత్మ పరిశుద్ధం. పరిశుద్ధం అంటే క్రిస్టియన్ పరిశుద్ధం కాదు, ప్యూర్. ఆత్మ ఇస్ ప్యూర్, ఆత్మ ఇస్ ప్యూర్ అని. దానికి బౌద్ధ ధర్మం చెప్పింది. హిందూ ధర్మానికంటే అడ్వాన్స్డ్ బౌద్ధ ధర్మం, జైన ధర్మం. గోల్డ్ ఉందమ్మా, గోల్డ్ ని మనం గనుల్లో నుంచి తవ్వాం, మైన్స్ లో నుంచి తవ్వినప్పుడు అందులో ఇంప్యూరిటీస్ ఉంటాయి. దాన్ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ డిఫరెంట్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ తో మనము ఎలాగైతే దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి దాన్ని 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ గా మనం ఎలాగైతే మారుస్తామో, అలాగే ప్రతి జీవిని కూడా మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నిటిని తొలగించి క్లీన్స్ చేసుకుంటూ మనము ప్యూర్గా అవ్వడమే. ఇదే ఆధ్యాత్మికత అన్నారు. అంటే ఎవల్యూషన్ కి క్లియర్ గా చెప్పాడు. కేవలం ఒక జీవికే కాదు, ప్లానెట్స్ కూడా ఎవాల్వ్ అవుతాయి అని. ఇప్పుడు ఇక్కడ భూమి ఉంది, ప్రస్తుతం భూమిది. నెక్స్ట్ ఎవాల్వ్ అయిపోద్ది భూమి కూడా. మనిషి ఎలాగా ఏకకణ జీవిగా వచ్చాడు ఒక సెల్తో, మల్టీ సెల్యులార్ అయిపోయాం. ఎమీబా, పారామైషియం ఇలాగా మల్టీ సెల్యులార్ పర్ఫెక్ట్. అనేక తాబేలు, గీబేళ్ళు, సింహాలు అన్ని జన్మలు ఎత్తేసి మనం ప్యూర్ మనిషి జన్మ మల్టీ సెల్యులార్గా వచ్చేసాం. కాబట్టి అలాగే ఈ భూమి కూడా, ప్లానెట్ కూడా ఎవాల్వ్ అయ్యి ఇది స్వర్గం అవుతుంది. అంతేగాని స్వర్గం ఎక్కడో ఉంది, ఆకాశంలో ఉంది, అక్కడ అలా కాదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన మించిన మేధావి లేడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎనర్జీ అలాగే ఉంటది అనుకుంటున్నారా? కాదు, ఆయన కూడా ఎవాల్వ్ అవుతాడు. ఇప్పటికి ఎవల్యూషన్ ఈస్ ద లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ క్రియేషన్, లా ఆఫ్ యూనివర్స్. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ పాటికి ఎప్పుడో 5000 సంవత్సరాల క్రింద ఉన్న ద్వాపర యుగం కృష్ణుడు అమాయకుడు అయిపోతాడు. ఇప్పుడు ఆయనే మహామేధావి, ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది, ఇంకా ముదిరిపోయి ఉంటాడు అనమాట. కాబట్టి ఎవల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ ఇంప్యూరిటీస్ ఎలాగైతే పోతాయో, ఆత్మలు అందరి ఆత్మలు ప్యూర్ కాదు, ఈ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అందుకని ఈ ఆధ్యాత్మిక సాధన, స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఆ ఆత్మని ప్యూర్ చేసుకోవడమే ఆధ్యాత్మికత. అంటే కుళ్ళు బుద్ధులు ఇవి అవి ఉంటాయి, అవి శరీరానికే ఉంటాయి అనుకుంటున్నారు, ఆత్మకు పడతాయి అవి. అసలు ఎందుకు చేసుకోవాలి అంటే మంచి బ్రాడ్ అవుట్లుక్, దైవనామ జపాలు, మంచి పేదవాళ్ళకి సహాయాలు, అనాథ పిల్లలకు సహాయాలు, సాధు సత్పురుషుల దయ, వికలాంగుల యందు దయ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనం ఎవాల్వ్ అవుతా ఉంటాము. ఇంప్యూరిటీస్ పోతాయి, ప్యూర్ అవుతుంది సోల్. ఇప్పుడు భగవద్గీతలో క్వాలిటీస్ చెప్పాడు. ఏమని? ఆత్మను కొయ్యలేము, ఆత్మను కాల్చలేము, నేల చేత తడపబడదు, నేల చేత తడపబడదు అన్నాడు, అగ్ని చేత కాల్చబడదు అన్నాడు, దేని చేత ఏ వెపన్ చేత కొయ్యలేమన్నాడు. కానీ ఆత్మ ప్యూర్ అని ఎక్కడ చెప్పాడు? అక్కడ పప్పులో కాలేశారంట. ఆత్మ కుబ్జ ఉంది, కుబ్జ శ్రీకృష్ణ ద్వారకలో అష్టవంకరలు ఉంది, అందవిహీనంగా ఉన్నటువంటి ఆడపిల్ల పాపం. ఆ అమ్మాయి మానవ రాక్షసరాజు అయినటువంటి కంసుడికి ఈ పువ్వులు, చందనము ఇవన్నీ పట్టుకెళ్తోంది, మంచి సుగంధ ద్రవ్యాలు, కొత్త కొత్త సెంట్లు. డైలీ ఆమె డ్యూటీ అదే. పట్టుకెళ్తుంటే ఇక్కడ కృష్ణ బలరాములు ఇద్దరు ఇలా వచ్చేస్తారు. వాళ్ళు ఏం అడగరు, వీళ్ళని చూడగానే సమ్మోహనం అయిపోద్ది. ఎవరు వీళ్ళు? ఈ అబ్బాయిలు ఎవరు వీళ్ళు? అసలు ఇలా వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు వీళ్ళు. కంసుడిని చంపేటప్పుడు చూసి ఇలా రా అని చెప్పేసి కృష్ణుడికి రాసేస్తుంది. ఈమెకు భయం ఉండాలి కదా, అమ్మో కంసుడు వాడి కోసం పట్టుకెళ్తున్నాడు, అసలే క్రూరుడు, వాడు నన్ను చంపేస్తాడు, మీ అబ్బాయికి ఇస్తానని. వాడు చంపేసుకొని నేను మాత్రం కృష్ణుడికి ఇచ్చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయికి రాసేస్తే, అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా? కృష్ణుడు సుందరి అని పిలుస్తాడు. అప్పుడు బొటపటా కలంట నీళ్ళు కారిపోతాయి అమ్మాయికి. ఎందుకు? అందరూ నన్ను ఏడిపిస్తున్నారు సుందరి సుందరి అని, నువ్వు కూడా నన్ను సుందరి అని ఏడిపిస్తావా స్వామి? నేను అందవిహీనురాలని కనబడుతున్నాను కదా, అష్టవంకరలు ఉన్నాయని కనబడుతున్నాను కదా, వాళ్ళలాగే నన్ను నువ్వు టీజింగ్ చేస్తున్నావా అని అడిగితే, అప్పుడు ఆయన ఒక్కటంటాడు, నీ సుందరమైనటువంటి ఆత్మని నేను చూస్తున్నాను అన్నాడు. అంటే కుబ్జకొక్కదానికే ఉంది సౌందర్యమైనటువంటి ఆత్మ.
అందుకనే ఆమెను ఏం చేశాడు, ఆమె ఫేట్నే మార్చేశాడు. ఇలా పట్టుకొని ఇలా లేపుతాడు, అద్భుతమైన సౌందర్య రాశిగా మారిపోతుంది. కాబట్టి మనందరికీ కూడా ఏమిటంటే దీన్ని బట్టి అర్థము, మరి ఫస్ట్ జన్మలో ఇప్పుడు కృతయుగంలో ఇప్పుడు రాముల వారు త్రేతాయుగం కథ తీసుకుందాం, కృతయుగాన్ని వద్దు. వారిని చెట్టుచాటు నుంచి చంపాడు కదా రాముడు. చెట్టుచాటు నుంచి చంపినప్పుడు పాపం అంటుకుంది కదా, దాన్ని నెక్స్ట్ జన్మలో ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు కదా వాళ్ళని కొట్టని. అలాగే కృతయుగంలో కూడా వృత్రాసురుడు ఇలాంటి రాక్షసుల్ని, భస్మాసురుడు ఇలాంటి రాక్షసుల్ని మాయోపాయంతో చంపాడు స్వామి. రావణ బ్రహ్మని అందరినీ, రాక్షసులందరినీ ములుతోనే తీయాలి అని. ఆ తీసినప్పుడు ఆయన ఆత్మ, దేవుడికి ఉన్నటువంటి ఆత్మ కూడా, పరమాత్మ కూడా ఆయన ఏమయ్యాడు, క్లీన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆయన కూడా దోషం అంటుకుంది ఆయనకి. ఆ అంటుకున్నప్పుడు ముక్కలుగా చీలాం మనం. అందుకనే మన ఆత్మ కూడా కొంత పాపం ఒక్కొక్క జీవికి డిస్ట్రిబ్యూట్ అయింది. అది ఈ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఈ పాపాన్ని ఎవరు తీసుకుంటారు అని మీటింగ్ పెట్టాడు బ్రహ్మదేవుడు. పెట్టినప్పుడు స్త్రీ ముందుకొచ్చింది, భూమి ముందుకొచ్చింది, నది ముందుకొచ్చింది. అంటే భూమికి ఏం చెప్పాడు, ఆ భూమి దానంతకదే పగులుతుంది, మళ్ళీ దానంతకదే అతుక్కుపోద్ది. స్త్రీ రజస్వల్ అవుతుంది, అక్కడి నుంచి పుట్టిందనమాట. అంటే తనంతకు తాను నేను ఈ పాపాన్ని నేను పాపాన్ని పంచుకుంటాను అని వచ్చినటువంటి త్యాగమూర్తి మహిళ. అందుకనే స్త్రీని పూజించాలి, ఎత్ర నార్యంతో పూజ్యతే అక్కడే సకల దేవతలు ఉంటారు అన్నారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ జన్మలో కూడా మనం ఎత్తే ముందు మనకు పాపం ఉంది ఆల్రెడీ. కాబట్టి ఎందువల్ల పరమాత్మే కపటోపాయాలతో ఎన్నో రాక్షసులను చంపాడు. ఆ పాపము మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యింది కాబట్టి ముక్కలుగా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అర్థమైందమ్మా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి